country's 78th Independence Day. Long before India was ruled by British, and they made life hard for the people of India. Many brave men and women fight for our freedom. People like Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, Jhansi Lakshmi Bai. Many leaders fight against British rulers throughout their life. Finally, after many years of struggle, on 15th August 1947, India became a free country. That's why we celebrate Independence Day every year on that day. We fly our tricolor flag and remember the brave freedom fighters. We distribute sweets and prizes among ourselves. Let's be good citizens and make our country proud. Happy Independence Day to all of you. Okay, very good. ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయునులకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు నాతోటి విద్యార్థులందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 మనందరికీ జెండా పండుగ. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చింది. మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈ రోజు. బ్రిటిష్ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించిన రోజు. వారి అరాచకత్వం అమానుష్యం నుంచి విముక్తి లభించిన రోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చిన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మనల్ని మనపై పెత్తనం చెలాయించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటిష్ పాలన నుంచి ప్రజలకు విముక్తి చేయడం కోసం ఎంతోమంది కృషి చేశారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు ఎంతోమంది ఉన్నారు. వారి త్యాగాలకు ఫలితంగా నేడు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. కనుక మనందరం మన దేశ నాయకులను గౌరవిస్తూ దేశభక్తిని పెంచుకొని చక్కని క్రమశిక్షణతో భారత పౌరులుగా మారాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు అందరూ వచ్చారు. మీ స్కూల్ నిలబడాలంటే మీ చాలా మంది పిల్లలు మా మీద నమ్మకం లేక